హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను మీ చిత్ర అని. ఈరోజు మన వరం మల్టీగడ్డం కిచెన్లో టమాటా రోటి పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలో, అందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి ముందుగా దానికోసం కావాల్సిన పదార్థాలు: 3 టమాటాలు మీడియం సైజ్, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు. నేను ఇక్కడ 3 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. అలాగే ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా దానికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ముందుగా పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకుందాం. పచ్చిమిర్చిని మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే చిట్లుతుంది. లేదా రెండుగా కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయాయి కదా, టమాటాలు వేసుకుని వేయించుకుందాం. టమాటాలు బాగా మెత్తగా మగ్గాలి, వేగించుకోవాలి బాగా మగ్గేలాగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. నేను 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మన టమాటాలు బాగా మగ్గాలండి నూనెలోనే. ఇప్పుడు మనం ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు బాగా ఒక 20 దాకా వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మనకి వేసుకున్న టమాటాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి బాగా మగ్గేదాకా వేయించుకుని ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఒక చిన్న గోలీ సైజు కన్నా తక్కువ చింతపండు, ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి చింతపండు ఎక్కువ పట్టదు, కొద్దిగా అంటే కొద్దిగా వేసాను. అలాగే చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలి. నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి, వాటర్ వేసి ఒకసారి. ఆ చింతపండు కూడా వేసి వేయించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకొని స్టవ్ కట్టేయడమే. ఆ వేడికే మనకు కొత్తిమీర వేగిపోతుంది. మరీ బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. కొత్తిమీర స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. మనం దీన్ని ఇప్పుడు చల్లారనిద్దాం. చల్లారించిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం వేయించుకున్న టమాటా, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటన్నిటిని వేసి మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ ఏంటి రోటి పచ్చడి అని చెప్పి మిక్సీలో వేసుకుంటుంది అనుకుంటున్నారా? నాకు ఇక్కడ రోల్ లేదండి. రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. అంతే, మన టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది పోపు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి, కావాలంటే వేసుకోండి మీరు, నేనైతే వేయట్లేదు. పోపు వేయకపోయినా చాలా బాగుంటుంది. రైస్లోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, దేనికైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది కదా, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.